నా డిక్లేర్ కాదు దొరకపోతుంది. ఇంగ్లాండ్ ఇది ఫైనల్ మ్యాచ్. అవకాశం అవుట్. ఫస్ట్ వికెట్ కోల్పోయారు. బౌల్ 2 వికెట్లు కోల్పోయారు. శ్రీకాంత్ డాట్ బాల్. టూ రన్స్. 3 runs తీసారు. ఇంకా బాల్ దొరకలేదు. బాల్ లేకుండా క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం. క్యాచ్ అవుట్. 3 వికెట్లు కోల్పోయారు. మ్యాచ్ ఆడేది మీరు హ్యాట్రిక్ బాల్. రన్అట్ అయ్యే అవకాశం. మిస్. తగిలితే అవుట్. ఓన్లీ 1 run. స్కోర్ 5 ఆరా? స్కోర్ 5. 4 వికెట్లు పోయినట్టుంది. అక్బర్ స్ట్రైక్. క్యాచ్ క్యాచ్ వేసి డాట్ బాల్. క్యాచ్ డ్రాప్. నో బాల్. 2 runs వచ్చింది. వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాలక్ అక్బర్. గ్రేట్ త్రో. ఎవరు త్రో చేసింది? అక్కడ నుంచి త్రో చేసిండు బ్యాలక్ అక్బర్. మాల్ దగ్గర 3 వికెట్లు పోయినాయి. ఓన్లీ 1 run. ఓవర్స్ కి 9. 5 వికెట్లు పోయినాయి. 2 ఓవర్లు అయ్యేసరికి 5 వికెట్లు పోయినాయి. 9 runs. 5 ఓవర్ల మ్యాచ్. ఈ ట్రయాంగిల్ ఫైనల్. జగ్గ అక్కడి నుంచి త్రో వేసింది. సెకండ్ ఓవర్ వేస్తుంది జగ్గ. బౌల్డ్. runs. 6 వికెట్ గోల్. 7 వికెట్ల 7 వికెట్లు కోల్పోయారు. స్కోర్ 10. స్కోర్ 10. 7 వికెట్లు పోయినాయి. అనుకుంటా స్కోర్. ఇప్పుడు ఆ టికెట్లన్నీ ఉత్తి టికెట్లు. ఇదే మెయిన్ వికెట్ అని చెబుతా. మళ్ళీ రన్అట్ అయ్యే అవకాశం. 8 వికెట్లు పోయినాయి. స్కోర్ 11-12 ఉంది. 8 వికెట్లు పోయినాయి. నాగి స్ట్రైక్. రాకేష్ టు నాగి. ఈ టైప్స్ లో పిల్లి క్యాన్సిల్ చేయాలా? నిలబడ్డమే. వచ్చి
క్యాచ్, మళ్ళీ ఒక వికెట్ పడే అవకాశం. అవుట్. క్యాచ్ అవుట్. 9 వికెట్. 9 వికెట్లు. 4 బాల్కి 6 సిక్స్లు కొడుతుంది బ్యాట్స్మెన్. ఇదే మెయిన్ వికెట్. 4 బాల్కి 6 సిక్స్లు. 4 బాల్కి 6 సిక్స్లు అంట. సెంటర్ ఫేస్ చేసుకొని వచ్చిందని చెప్పు. సెంటర్ ఫేస్ చేసుకొని వచ్చింది. మంచి బౌలర్. బ్యాట్స్మెన్ కాదని చెప్పు స్వామి, బౌలర్. బ్యాట్స్మెన్ కాదంట. బాలే అబ్బా. ఫ్యాన్స్ ఇటు. స్కోరు 12-13 ఉంది. మనోడు కొట్టిన షాట్ కి బాల్ బయలుంది. బాల్ బాగా కొట్టిండంట. బాలే రన్స్ లేవుగా అంట నువ్వు. జగ్గా ఏంది బాబు, 4 వికెట్లు 5 వికెట్లు తీసిండు. ఒక త్రో వేసిండు, అక్కడ నుంచి త్రో వేసిండు. మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామా? ఇదా మాది క్యాన్సిల్. 500. ఏనే బాగా ఆడుతుంది అందరికంటే. మళ్ళీ ఓన్లీ 1 రన్. యాక్చువల్ కింద బాల్ 4 కొట్టిండు. అదొక్కటే వీడియో తీయలేదు. స్కోర్ 16 అంట. కరెంట్ పోయిందని చెప్పి. కరెంట్ పోయింది. హైయెస్ట్ స్కోర్ నీదే. ఎందుకంటే ఇప్పుడు జగ్గాన మీద వీళ్ళందరూ కొద్దిలో మాట లేదురా. క్యాచ్ డ్రాప్. ఓన్లీ 1 రన్. స్కోర్ 18. ఇంకో వికెట్ పడ్డది. ఆల్అవుటా? ఆల్అవుటా? ఇంకొకరు ఉన్నారు. ఇన్నింగ్స్ అయిపోయింది. స్కోర్ ఎంత? 26 కొట్టాలి 5 ఓవర్లకి. మంతనాలు చేస్తున్నారు ఎట్టాపాలని. అక్బర్ నాకు తెలిసి లాస్ట్ ఓవర్ వేస్తాడు. మా సాయి వెళ్తాడు. చేయలే. 27 కొట్టాలి 5 ఓవర్లకి. ఫస్ట్ ఓపెనింగ్ బౌలర్ వచ్చి హనుమాన్ బజార్ రవణ. కష్టం లేదు, దొరకదులే. నో రన్స్ చూపిస్తున్నాడు. క్యాచ్. ఫస్ట్ వికెట్ కోల్పోయాడు. డాట్ బాల్. అవసరం లేదు. నాట్ అవుట్. భారీ 6. పామాయిల తోటలో పడ్డది. అంతేగాని తగ్గేది లేదంట. పామాయిల తోటలో పడితే 6. టీ టైం బ్యాటింగ్ చేస్తుండ్రు. డేంజరస్ బ్యాట్స్మెన్. సింగిల్ అంట. సింగిల్. ఫస్ట్ ఓవర్ ఓన్లీ 6 రన్స్. నాగార్జున 6 కొట్టిండు. ఈ బౌలింగ్ కష్టం, బాగానే వస్తుంది. భారీ 6. స్కోర్ 13. వచ్చే అవకాశం. బాలే దొరకలే, ఎందుకు ఆగిన? 2 రన్స్.
క్యాచ్ డ్రాప్. ఏమోలే అయిపోయింది కాదు. 5 బాల్ ఇక్కేపోయింది. 5 బాల్ సింగిలే 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 సింగిల్ పట్టుకోండి ఏం కాదు సింగిలే సింగిల్ చెప్పు సింగిల్ 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 చెప్పినట్టు బాగా 9 అంట ఇంకంతా 8 కొట్టాలి. బైక్ మీద కూర్చున్నాను కదా. క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం. అవుట్. 13 బాల్కి 8 కొట్టాలి. డాట్ బాల్ 8 కొట్టాలి. ఓన్లీ 1 రన్ బట్ 5 బాల్స్. ఆసిఫ్ అక్కడ ఎగిరి 6 రన్స్ ఆపింది. కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. 5 రన్స్ సేవ్ చేసింది ఆసిఫ్. 6 కొట్టాలి. 2 రన్స్ 4 రన్స్ టు విన్. క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం. క్యాచ్ అవుట్. స్కోర్ 4 కొట్టాలా. 2 బాల్ ఉన్నాయి ఇంకా. అవుట్ 6. బ్యాట్ ఎత్తు. బ్యాట్ లేపు. ఫైనల్ మ్యాచ్ గెలిచారు మా. విన్నింగ్ షాట్ కొట్టిండు, ఒక త్రో వేసిండు, 3 వికెట్లు తీసిండు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ అబ్బాయి ఏం చేయాలి.